ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి స్వాగతం పలుకుతూ, ఈ వివాహం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యనగా, ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు కొందరికి అనుకూలించకపోతే మరొకరికి మంచి విద్య ఉండి ఉద్యోగంలో స్థిరపడకపోవడం, మంచి ఉద్యోగం ఉండి అందులో పర్మనెంట్గా లేకపోవడం, మంచి ఉద్యోగం ఉండి ధనము లేకపోవడం. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మా దగ్గర జ్యోతిష్యానికి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వారందరూ ఏమని అడుగుతున్నారంటే 6, 5, 4, 3, 2, 1 అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి గురువుగారు అని అడిగారు. 6 ఏంటివి, 5 ఏంటివి, పరిస్థితి ఏమిటి అని అడిగాను. 1 అంటే అబ్బాయి ఒకటే ఉండాలట. 2 అంటే వివాహం తదనంతరం వీళ్ళిద్దరు కలిసే ఉండాలట. 3 అంటే తల్లిదండ్రులకు అత్తమామలకు దూరంగా ఉండాలట. 4 ఏమిటంటే 4 నెంబర్లు కలిగినటువంటి తారాస్థాయి లాంటి వాహనం కావాలట. 5 అంటే ఏమిటో తెలుసా? వీరి మధ్యలో పంచభూతాలు కూడా దూరకూడదట. 6 అంటే వివాహ తదనంతరము అబ్బాయి యొక్క ఆస్తులే కావాలి తప్ప అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ గతంలో తల్లిదండ్రులు చేసిన అప్పు కానీ వీరికి ఉండకూడదట. 7 ఏంటమ్మా అంటే అబ్బాయి అపార కుబేరుడు కావాలి అని అడుగుతున్నారు. నేను ఒక్కసారి వాళ్ళ మాట విన్న తర్వాత ఆశ్చర్యచకితుడయ్యాను. అమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆ వ్యక్తి అనాథ కావాలి, తల్లిదండ్రులతో రేపొద్దున రిలేషన్ ఉండకూడదు, అన్నదమ్ములతో ఉండకూడదు, అక్కా చెల్లెలతో ఉండకూడదు, ఏమిటి అని అడిగితే, లేదండి మా అమ్మాయిని రేపొద్దున వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత ఈ బాధలు మేము పడలేమండి, మేము ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్నామండి అన్నారు. సరేనమ్మా, అంత బాగానే ఉంది. వారి ఇరువురి మధ్యలో ఏదైనా స్వల్పమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరు నచ్చజెప్పాలి అమ్మా? ఇటు తల్లిదండ్రులు కానీ అటు తల్లిదండ్రులు కానీ కలగజేసుకోవచ్చు కదా, చేసుకోవడానికి ఎవరో ఒకరు పెద్దవారు కావాలి అంటే మేమున్నాం కదండి. అంటే ఉండబడిన కేసులన్నీ కూడా అమ్మాయి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదండి అని అన్నా నేను. అదే కదండి, ఆ అబ్బాయిని వీలైతే ఇల్లరికం, లేకపోతే కొంతకాలం తర్వాత అబ్బాయి సంపాదించినంత సంపాదన మాకే చెందాలి అన్న పోకడలో నడుస్తుంది. వారు చెప్పిన మాట ఒక్కసారి నేను వినగానే చాలా ఆశ్చర్యచకితుడయ్యాను. అంటే ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంతకుముందు కాల సమయంలో వివాహం చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేటువంటి వారు ఇప్పుడు కనీసము 7 అంకెల సంఖ్య కలిగిన ధనం, అంటే ధనమూలం ఇదం జగత్ అని చెప్పారే తప్ప ఆ ధనం ఉంటేనే నీకు వివాహం అవుతుంది, నీ దగ్గర కోట్లు ఉంటేనే మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటే కారణం వారి యొక్క నివసిస్తున్నటువంటి గృహము, వారి యొక్క ఆర్థిక స్తోమతే ప్రధానమైన కారణం. ఎందుకనగా గతంలో కొంతకాలం తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి. ఉమ్మడి కుటుంబాలు కాస్త ఒకటి కుటుంబాలుగా మారిపోయాయి. ప్రస్తుత కాలమాన ప్రకారంగా నీ వాళ్ళు వద్దు నా వాళ్ళే కావాలనే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. మరి కొంతకాలం తర్వాత ఎవరికి వారే యమునా తీరైన పరిస్థితి రావచ్చేమో. అంటే వీటన్నిటికీ గృహమే కారణం అని చెప్పి కొందరు చెప్తున్నారు. అంటే గృహంలో ఉండబడినటువంటి వాస్తు దోషం ప్రభావం వలన, అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇంట్లో కిచెన్ పెట్టట్లేదు. ఏమిటయ్యా అంటే అంత హోటల్ ఫుడ్డే. మా అమ్మాయి వంట చేయదండి,
అబ్బాయికి వంట వచ్చా అనే పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కనుక చాలామంది అబ్బాయిలకు పెళ్ళిగాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అలా అవ్వట్లేదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే చదవలేదా అంటే డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళండి అందులో పర్మనెంట్ లేదు కదండి అంటున్నారు. మంచి ఉద్యోగం అంటే వెనక ఆస్తిపాస్తులు లేవు కదండి అంటున్నారు. అంటే కోరికలు మితిమీరిపోయాయి. సరే, వివాహ తదనంతరం వాళ్ళు కలిసి ఉంటారా అంటే తెలియట్లేదు. అంటే గృహంలో ఎవరి యొక్క గృహంలో అయితే ఏ దోషం అధికంగా ఉంటే వివాహం కాదో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండగా, ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వకపోవడం, అయినా ఆ దంపతులు సఖ్యతగా ఉండకపోవడం, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారా? వారందరూ ఎలాంటి పూజా కార్యక్రమాన్ని పాటించడం వలన దోషం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఏలనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండగా ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, ప్రధానంగా అనారోగ్యము, యంత్ర ప్రమాదాలు, ఆయుధాలతో ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, నిద్రలేని రాత్రులు గడపడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, మనం డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, ఉద్యోగంలో ఆటంకాలు, ప్రమోషన్స్ రాకపోవడము, అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం. అప్పుడు పెద్దవారందరూ చెప్తుంటారు, బాబు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు, వివాహం చేసుకున్నట్టయితే వీటన్నిటినీ మర్చిపోయి కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగినట్లయితే మంచి ఉజ్వల బంగారు భవిష్యత్తు జీవితాన్ని స్వాగతం పలుకుతావు అంటూ ఉంటారు. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది మంచిదే. కానీ వివాహం అంటే కావాలంటే ఏం చేయాలి? శుక్రుడి యొక్క బలం ఉండాలి. కనుక ఆ శుక్రుడి యొక్క బలం కోసం మనం ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం పూట 27 సార్లు ఉచ్చరింపచేయడం, ఇంటి సింహద్వారాలకు గుమ్మడికాయని కట్టుకోవడం, ఇంటి ప్రారంభంలోనే సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఉంచడం, పూజామందిరంలో ఈ ఇంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఫోటోను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి పాలు, పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెరను సూర్యనారాయణుడికి నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ పోసినట్లయితే వద్దన్న వివాహం అవుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్రకారకులు, అలాగే జర్నలిస్టులు, సంపూర్ణమైనటువంటి అనేక రకాల విధి విధానాలు పాటించే వారందరికీ వద్దన్న వివాహం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ విధమైనటువంటి దోషాలు మీ ఇంట్లో ఏమైనా ఉన్నట్టయితే, మీ వ్యక్తిగత జాతకము, మీ గృహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ, ఈ వీడియో చూసిన వారందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలని, మీ యొక్క కోరికలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. వివాహ మంగళ గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైన వివాహానికి సంబంధించిన వీడియోను భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.